2026 రాశి ఫలాలు సార్. ప్రతి ఛానల్లోనూ మీరే చెబుతున్నారు. నిద్రలో కూడా మీకు ఇవే గుర్తొస్తుంటాయేమో అనిపిస్తోంది. అంతలా చెప్పారు. మేం కూడా అన్ని ఛానల్స్‌లోనూ విన్నాం సార్. అందుకే ఇప్పుడు కొంచెం వెరైటీగా రాశి ఫలాలు చూద్దాం. ఏ రాశి వారికి ప్రమోషనొస్తుంది సార్? ఉద్యోగంలో రిషభం, మిథునం వంటివి ఖచ్చితంగా సూపర్ డూపర్ టైం సార్. అనండి కూడా. ఖచ్చితంగా వస్తుంది. ధనస్సుకు అష్టమ శని ఉన్నా కూడా 10వ స్థానంలో శని చూస్తున్నందున, మొదటి ఇంటిని చూస్తున్నందున ఉద్యోగం బాగుంటుంది. తన స్వంత వ్యాపారం ప్రారంభించగల రాసుల్లో ఎవరుంటారు అంటే ధనుస్సు. ఇది కుంభరాశి వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఉద్యోగం వస్తుంది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి బాగా సెటిల్ అవుతారు. ఆశ్చర్యవే. ఉద్యోగ మార్పు గురించి చెప్పాలంటే, ఇప్పటివరకు మేమొక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాం. కానీ అది పెద్దగా అనిపించలేదు. ఉద్యోగ మార్పు ఈ రాశులకు జరిగే అవకాశాలున్నాయి. కొన్ని కర్కాటక రాశికి ఉద్యోగ మార్పు, గౌరవం, సామాజిక బాధ్యత, ప్రజా విషయాలు ఉంటాయి. అదేవిధంగా తులారాశికి ఉన్నాయి. తర్వాత చూస్తే వృశ్చిక రాశి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. కన్యా రాశికి అలాగే. తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చే రాసుల వారు వ్యాయామం చేస్తూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శని ప్రభావంలో ఉన్నవారు అందరూ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుంభరాశి వారికి 6వ ఇంట్లో గురు రాబోతున్నారు. అదేవిధంగా మకర రాశికి 8వ ఇంట్లో కేతు ఉంటాడు. 6వ ఇంట్లో గురు ఉన్నందున మొదట జూన్ నెల వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వృశ్చిక రాశి వారు కూడా మొదట 6 నెలలు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనుస్సు రాశి వారు 6వ నెల నుంచి ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఫారిన్ ఆపర్చునిటీ, విదేశాలకు ఉద్యోగానికి వెళ్తాం, చదువుకోవడానికి వెళ్తాం. ఏ రాశులకు ఈ అవకాశం వస్తుంది? కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ధనురాశి వారికి కూడా ఉంటుంది. మేషరాశి వారికి కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ధనుసు రాశి వారికి మొదటగా ఉంటుంది. ఈ విదేశీ అవకాశాలు ఇతర భాష మాట్లాడే వారి వల్ల లాభం, ఇతర ప్రాంతాలకు వెళ్లడం వంటివి జరుగుతాయి. సముద్రాన్ని దాటి ఎక్కువగా ప్రయాణించడం, ఇవన్నీ వీరికి వెంట వెంటనే జరుగుతాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కర్కాటక రాశికి అష్టమంలో కేతు ఉన్నా కూడా ఈ విదేశీ, ఇతర ప్రాంతాల ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. కళాశాలలో సీటు, మాకు నిక్‌లో సీటు కావాలి, ఇంజినీరింగ్ ఈ కళాశాలలోనే కావాలి అని చాలా మంది తల్లిదండ్రులు, పిల్లలు ఆశతో ఎదురుచూస్తుంటారు సార్. వాళ్ళు అనుకున్నట్లుగా కళాశాలలో సీటు ఏ రాశులకు దక్కుతుంది? అంటే వృషభ రాశికి ఫస్ట్ క్లాస్ వస్తుంది వాళ్ళు అనుకుంటే. అదేవిధంగా తులారాశికి కూడా బాగా ఉంటుంది. తర్వాత కుంభరాశికి మంచి అభివృద్ధి ఉంటుంది. మకర రాశికి లభిస్తుంది. సింహరాశికి లభిస్తుంది. కానీ చెడ్డవాళ్ళు చెడ్డ దిశలో ఉంటే కొంత అడ్డంకులు వస్తాయేమో నాకు లభిస్తుంది. మీకు మంచి అవకాశాలు స్పష్టంగా లభిస్తాయి. చాలా మంది చదవాలి. మన ఆశలకు మనమే చెబుతాం. దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి. గోచారం అనేది ఇప్పుడు మనం చెప్పేదిలో 32 నుండి 40% మాత్రమే సరైనది. వారి జననకాల జాతకం 95% బాగా తెలుస్తుంది. పర్ఫెక్ట్ గా ఉంటుంది. జరుగుతుందా జరగదా? అప్రథమంగా ఉన్న మేషరాశికి ఖచ్చితంగా. ప్రారంభంలో కొంచెం ఆటంకంగా ఉన్నా ఈ మే నెల 14వ తేదీ తర్వాత చదివే మీకు అన్నింటిలోనూ విజయం అద్భుతంగా ఉంటుంది. అద్భుతం సార్. మీడియా, ఐటీ ఈ ఫీల్డ్‌లో ఏ రాశి శిఖరాన్ని చేరుతుంది? లేదు, ఇందులో ఎలా అంటే 12 రాసులకు కూడా దాని ప్రభావాలు వస్తాయి. ఎందుకంటే శని గురు ఇంట్లో ఉండటం వల్ల భయంకరమైన ప్రభావం ఉంటుంది. అందులో నేను చెప్పేది మీడియా, వృషభం, తుల. ఈ మీడియా రంగంలో ఇంకో స్థాయికి వెళ్ళు. సింహరాశిలో ఇవన్నీ మీడియాలో చాలా హై ఫేమ్ అనుకోకుండా ఒక్కసారిగా వచ్చాయి. మకర రాశి వారికి ఊహించని విజయాలు. వాళ్లే ఊహించుకోరు. మనం ఇంత పెద్దదిగా ఒక్కసారిగా సినిమాకి నాకేం సంబంధం, న్యూస్కి నాకేం సంబంధం, ఇలా ఉన్న వాళ్లకు. అదేవిధంగా చూస్తే వాళ్ళకి ఆశ్చర్యంగా మీనరాశికి తలైవరు మంచి విజయాన్ని సాధిస్తారు పేరు పెట్టడానికి. ఏ రాశికి పెళ్లి జరుగుతుంది సార్? పెళ్లికి రండి. ఈ సంవత్సరం పూర్తిగా చూస్తే మిథున రాశికుంది. బుధరాశికి ఈ సంవత్సరం పూర్తిగా జరుగుతుంది. వృషభ రాశి వారికి జూన్ నెల నుండి బాగా ఉంటుంది. అదేవిధంగా తులారాశికి ఈ సంవత్సరం పూర్తిగా ఆ ఆశీర్వాదం ఉంటుంది.
కర్కాటక రాశి వారికి మే నెల 14వ తేదీ నుండి అనుకూలతలు ఉంటాయి. గురు మారడం వల్ల సమస్యలు తీరుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ మే నెల 14వ తేదీ నుండి 4వ తేదీ వరకు అనుకూలంగా ఉంటుంది. అదే చెబుతాను. జూన్‌లో పెళ్లి పనులు త్వరగా పూర్తయిపోవాలి. ఇంకా 6 నెలలున్నాయి. అవును సార్. పెళ్లి చాలా వేగంగా జరిగే రాశి మకరం. తర్వాత జూన్ నెలలో కుంభరాశి సమస్యలు తీరిపోతాయి. 2 రెట్లు మంచి విషయాలు జరుగుతాయి. కానీ పిల్లల పెళ్లి కాదు. తిరిగొస్తే ఖచ్చితంగా మే 14వ తేదీ తర్వాతే. ఒక సంవత్సరం వరకు మంచిదే. ఓకే. బిజా సార్ రాసి ఇక ఆట మొదలవుతుందని మీరు చెప్పారు. అప్పుడే చాలా మంది వచ్చి ఎందుకు సార్ ఇలా అంటున్నారు అని అడిగారు. ఎందుకంటే అప్పట్లో పరిస్థితి కొంచెం ఇలానే ఉండగా మీరు ఆ మాట చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లే అసలు ఆట మొదలయ్యింది. టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది. కాబట్టి విజయ్ సార్‌కి, పార్టీకి, టీవీకి మీరివ్వబోయే సలహా ఏమిటి సార్? సలహా ఏమీ లేదు. ఈ మనిషి పుట్టుకలోనే నీచభంగరాజు. అది ఒక అరుదైన యోగం. ఆయన కర్కాటక రాశి. ఆయనకు చంద్రుడు అధిపతి. కుజుడు నీచస్థాగగా. అదేవిధంగా ఉదయ్ సార్ గారికి నేను ముందే చెప్పాను. ఆయనకు చంద్రుడు అధిపతి. సరే, చంద్రుడు ఉత్సవంలో ఉన్నాడు. కుజుడు నీచస్థానం. వృషభ రాశి కాదో. ఈయనకు ఆయనకు అదే వస్తుందని నేను చెబుతాను. మీ నీచభంగాలు పుట్టుకనువే. పుట్టుకలోలే. కానీ కర్కాటకానికిప్పుడు 2వ ఇంట్లో కేతు, 8వ ఇంట్లో మాత్రమే ఉంది. అందుకే సర్పగ్రహాలు. పక్కనున్న వాళ్ళు తప్పు సలహా ఇస్తున్నారు. ఆయన విషయానికొస్తే ఈ ఎన్నికల్లో ఒక పీక్ ఉంది. చాలా మంది నేను వేరే పార్టీకి చెందిన వాడిని అనుకుంటారు. నాకు సిద్ధాంతాలు, విధానాలు మారిపోయి ఉండొచ్చు. కానీ నా విషయానికొస్తే డబుల్ డిజిట్ స్థాయికొచ్చారు. అది ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన ఓటు షేర్ చాలా ఎక్కువగా వస్తుంది. అదొస్తుంది. చాలా మంది ఊహించరు. చాలా రాజకీయ విశ్లేషకులు తప్పు చేశారు. ప్రాంతంలో ఎందుకు ఆయనకు వేయకూడదనేది ఆయన జాతకం చూస్తే తెలుస్తుంది. సాధారణ ప్రజలు ఎందుకు ఆయనకు ఓటు వేయాలని అనుకుంటారో చెప్పగలరా? ఆకర్షించే రాశి ప్రభావం. అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నికల్లో తెలుస్తుంది. కానీ పక్కనున్న వారి విషయంలో 2 విషయాలున్నాయి. ఏదైనా 8వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు. ఎన్నిక ముగిసే వరకు తిరిగి దుర్మరణాలు జరగడానికి అవకాశం ఉంది. అందుకే 40 మంది మరణించారు. ఆ తర్వాత నాకు తెలియదు. ఏ రూపంలోనైనా వీళ్ళే జాగ్రత్తగా ఉండాలి. నా అభిప్రాయం ప్రకారం ఇది కోసం మీరిప్పుడు చాలా మందున్నారు. మీరు పెద్ద ఛానెల్ నడిపిస్తే మీ దగ్గర ఇంత పెద్ద ప్రొఫెషనల్ టీమ్‌ని ఏర్పాటు చేస్తాను. ఒక కొంతమందొస్తున్నారు. నియంత్రించలేని గుంపు వస్తుందనిపిస్తోంది. అది తదుపరి స్థాయికి ఎలా వెళ్తుందో, ఈ గుంపు లేకుండా ప్రజల ఇళ్లకు ఆయన రోజు పత్రికా ప్రతినిధులను కలవడం. చాలా ఉత్సాహంగా మాట్లాడతాను. సినిమా డైలాగులు కూడా మాట్లాడతాను. అంటే రాజకీయ నాయకుడిలా మాట్లాడగలను. నన్ను బట్టి చూస్తే ఒక వారం రోజులకు ఒక్కసారి లేదా 2 సార్లు ఒక 100, 20 నిమిషం ఆయనకు సరదాగా నచ్చకపోతే ఆ ప్రశ్న నాకు కావాలా? తర్వాత దానికెళ్ళండి అని చెప్పి సరదాగా ముందుకు పోతారు. ఆయన కలవాలనుకుంటే కలవచ్చు. నన్ను బట్టి చూస్తే ఇది పెద్ద లైవ్‌గా పెట్టేస్తారు. లేదంటే ఈ లైవ్ ఎన్నికల సమయంలో వస్తుంది. ఈ సమావేశాలు ఇవన్నీ వస్తాయి. ఇవి ఆయనకు చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. ఎందుకంటే ఆయన ఉన్నది రాజకీయాల్లో. ఆయన టీం ఇప్పుడు కొత్తగా వచ్చింది. అందులో చాలా మంది పెద్దవాళ్ళుంటారు. కానీ ఆ ట్రెండింగ్ ఎప్పుడూ లైవ్ లేదా ఎన్నికలొచ్చే వరకు ఉంచుతాం. ఓకే. ఎన్నికలొచ్చే వరకు ఆ లైవ్ ఉంటే ఆ నాయకుడికి అంటే విజయ్ కోసం మాత్రమే ఇప్పుడు ఓటు. ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ప్రయాణం చేస్తున్నారు. ఎడప్పాడి ప్రయాణం చేస్తున్నారు. స్టాలిన్ కూడా వెళ్తున్నారు. స్టాలిన్ 11 ఊర్లలోకొచ్చారు. ఆయనకు తెలుసు ఎవరు మన పాతవాళ్ళు మోసం చేశారు. స్టాలిన్ గారికి తెలుసు వీరు ఎందుకు మనవాళ్ళు,
ఎంత కష్టపడ్డారో తెలుసు. డిఎంకే వాళ్ళు ఎన్నికల సమయంలో వాళ్ళు ఏమీ పంపించకపోయినా ఆ టీ తాగి ఎందుకు నిలబడుతున్నారు అంటే అది ఆ కాలంలో నేను కూడా ఆ గుంపులోనే ఉండేవాణ్ణి. ఎంజీఆర్ మరణించాను. అప్పుడు జేజాన్ వెళ్ళిపోయారు. పారంపర్య మహిళ వచ్చి జానకి గారిని మీరు సపోర్ట్ చేశాను. నేను కూడా అక్కడే ఉన్నందున నాకు తెలుసు. జానకమ్మ గారు కోయంబత్తూరుకు వచ్చినప్పుడు నేను చూశాను. నా స్నేహితుడు లియాఖత్ అలీ ఖాన్ కోసం నేను అక్కడికి వెళ్ళాను. పబ్లిక్ వచ్చి మహిళలందరూ జానకి అమ్మను చూసి హృదయపూర్వకంగా ఏడ్చారు. ఈ లైవ్ వాహనం వెనక ఉప్పుమా వంటివి మీకు దొరకవు. వెనక అంబాసిడర్ కారుంది. ఇదేమిటి? ఇంత పెద్ద గుంపు ఆ అమ్మగారు లోపలికి రావడానికి 5 గంటలు, 6 గంటలు పడుతోంది. కోయంబత్తూరు వెస్ట్. కొట్టమిరి ప్రాంతం. కొట్టుకుంటూ ఏరిస్తే. హోటల్లో డిపాజిట్ పోయింది. నేను చెప్పేది ఎలా అంటే 8484లో చరిత్ర. అందుకే ఈ గుంపులో నేను ఇప్పటికీ రావాలంటే లైవ్‌లో నాయకుడుండాలి. ఓకే. నాయకుడు లైవ్‌లో ఉంటేనే అది పెద్ద ఫలితాలు. మీ 10% ఇప్పుడు తీసుకున్నారంటే వస్తారు. కానీ లైవ్‌లో ఉంటే 2020కి మించిపోతుంది. అందుకే అది పెద్ద ఉత్సాహానికి లైవ్ లేకపోతే కోయం. ఓకే. ఆర్ఎంఐ. సార్, ఆర్ఎంఐ.